భువనగిరి అనే గ్రామంలో సాంబయ్య పార్వతమ్మ అనే దంపతులున్నారు. సాంబయ్య బండి మీద చీరలు అమ్ముకుంటూ జీవనాన్ని సాగించేవాడు. పార్వతి, నేను చీరలు అమ్మడానికి వెళ్తున్నా. చీరలమ్మా చీరలు, కాటన్ చీరలు, రోజువారీ చీరలు, చీరలమ్మా చీరలు. సాంబయ్య చాలా తెలివైన వాడు. అతి తక్కువ సమయంలోనే వ్యాపారంలోని మెలకువలన్నీ నేర్చుకొని చాలా అభివృద్ధి చెందాడు. పార్వతి, మనకు మంచి లాభాలు వచ్చాయి. త్వరలోనే సొంత దుకాణం ప్రారంభించుకోవడానికి కావాల్సిన డబ్బులు సమకూరాయి. ఎంత మంచి వార్త చెప్పారండి. సొంత భవనాన్ని నిర్మించుకొని అందులోని బట్టల దుకాణాన్ని ప్రారంభించాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలిగిన వాడు. అందుచేతనే తన దగ్గరకు పూర్వం నుండి కొనుగోలు చేసే వినియోగదారులు వస్తే తానే స్వయంగా బట్టలు చూపించేవాడు. వారి గురించి బాగా తెలుసు కాబట్టి వాళ్లకు ఇష్టపడే రకాలను చూపించేవాడు. పార్వతి, దుకాణం తీసుకున్న తర్వాత లాభాలు వచ్చాయి. కొత్త ఇల్లు కొనుక్కుందామా? మంచి ఆలోచన అండి. పిల్లలు, ఇది మన కొత్త ఇల్లు. ఇలా సంతోషంగా సాగిపోతుండగా అకస్మాత్తుగా ఒక రోజు దుకాణంలో అగ్ని ప్రమాదం జరగడంతో అన్ని చీరలు కాలిపోయాయి. చాలా నష్టం వచ్చింది. లక్షల్లో నష్టపోయాడు. తన ఆస్తులన్నీ అమ్మి దుకాణంలో పనిచేసే వారికి జీతాన్ని ఇంకా ఇతర బాకీలను తీర్చాడు. చివరికి ఉండటానికి ఇల్లు కూడా లేని పరిస్థితికి చేరుకున్నాడు. కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక సతమతం అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న సాంబయ్యను పలకరించడానికి తన మిత్రుడు, ప్రాణ స్నేహితుడు అయిన శంకరయ్య వచ్చాడు. శంకరయ్య, కష్టపడి సంపాదించిందంతా కోల్పోయాను. ఇక నా దగ్గర ఏమీ మిగలలేదు. జీవితం ముగిసిపోయినట్టు అయింది. ఉండడానికి కూడా ఇల్లు లేదు. నడి రోడ్డు మీద కుటుంబంతో ఉన్నా. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సాంబయ్య, నువ్వు ఉండడం గురించి ఆలోచించుకో. నాకు తెలిసిన వాళ్ళు ఈ ఊర్లో ఉన్నారు. వాళ్ళ ఇల్లు ఒకటి ఖాళీగా ఉంది, అడిగి ఇప్పిస్తా. నువ్వు కొన్ని నెలల పాటు అద్దె చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఉండడానికైతే ఆశలు చూపించాను, కానీ సాంబయ్యలో ధైర్యం ఎలా నింపాలి? జీవితం మీద మళ్ళీ ఆశ ఎలా కలిగించాలి? ఆలోచిస్తూ పక్కనే వెళ్తున్న చీమ మీద గుప్పెడి మట్టి పోశాడు. అది కాసేపటికి బయటకు వచ్చింది. మళ్ళీ అలాగే పోశాడు. ఇంకాసేపటికి మళ్ళీ అది బయటకు వచ్చింది. ఏం చేస్తున్నాడో అర్థం కాక మిత్రుని వంక ఆశ్చర్యంగా చూశాడు సాంబయ్య. చూసావా సాంబయ్య, అంత చిన్న చీమ మీద ఎంత మట్టి పోసినా కాస్త సమయం తీసుకుని బయటకు వచ్చింది. మన జీవితం కూడా అంతే. కష్టం వచ్చింది కదా అని అక్కడే ఆగిపోకూడదు. దాని నుంచి పరిష్కారం వెతుక్కోవాలి, ఎదుర్కొని నిలబడాలి. వ్యాపారం మొదలు పెట్టక ముందు నీ దగ్గర ఏముంది? ఏమీ లేదు. కష్టపడి పైకొచ్చావు. ఇప్పుడు అలాగే మొదలుపెట్టు. ఖచ్చితంగా మళ్ళీ మంచి స్థాయికి వస్తావు. ఆ నమ్మకం నాకుంది. పార్వతి, నా మిత్రుడి మాటలతో ధైర్యమైతే తెచ్చుకోగలిగాను, కానీ పెట్టుబడి కోసం ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమండి, ఒక్క నిమిషం. ఒకసారి చెయ్యి చాపండి. నేను ఇచ్చేది కాదనకుండా తీసుకోండి. పార్వతి, నీ దగ్గర ఉన్నది ఈ బంగారం మాత్రమే. దీన్ని కూడా ఇచ్చేస్తే ఎలా? తిరిగి నేను నీకు మళ్ళీ సంపాదించి ఇవ్వగలనో లేదో తెలీదు. నాకు మీ మీద నమ్మకం ఉందండి. మీరు ఖచ్చితంగా వ్యాపారంలో అభివృద్ధి చెంది నాకు బోలెడన్ని బంగారు వస్తువులు చేయిస్తారు. ఇంకేమీ ఆలోచించకుండా అన్నయ్య గారు చెప్పినట్లు మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టండి. వ్యాపారంలో మెలకువలన్నీ తెలిసి ఉండటంతో ఇంతకు ముందు కంటే తొందరగా వ్యాపారంలో అభివృద్ధి సాధించాడు. మళ్ళీ కోల్పోయిన తన దుకాణాన్ని, ఇంటిని సంపాదించుకున్నాడు. కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా పరిష్కార మార్గాన్ని వెతుక్కుంటూ ముందుకు సాగిపోవాలి. కథ కంచికి మనమింటికి.